మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అది వర్కౌట్ చేస్తున్నాం. తొందరలో మీకు గైడ్ లైన్స్ ఇస్తాం. దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి ప్రాపర్గా డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి రావాలి. బిఫోర్ స్కూల్స్ రీఓపెన్ దీన్ని మనం వాళ్ళకి అందజేయాల్సిన అవసరం ఉంది. కావలి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తటవర్తి రమేష్ ఆధ్వర్యంలో పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి చేతుల మీదుగా కావలి పట్టణంలో నిర్వహించిన శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట కృష్ణారెడ్డి పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని ఆయన తిలకించారు. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలు అప్రైశ్వర్యాలతో ఉండాలని కోరుకుని పీఠాధిపతి ఆశీస్సులు తీసుకున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 19, 20 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పరిశీలించారు. స్కూటర్ పై ఒక్కడే వివిధ ప్రాంతాల్లో పర్యటించి పనులు జరుగుతున్న విధానంతో పాటు నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ ప్రజలే దగ్గర ఉండి పనులు చేయించుకుంటున్న వైనం చూసి తనకు సంతోషం కలిగిందన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులన్నీ మే 20వ తేదీ లోపల పూర్తి కావాలని అధికారులకు సూచించారు. ఎవరికి ఎలాంటి సమాచారం లేకుండా ఇలాంటి ఆకస్మిక పర్యటనలు రాబోవు రోజుల్లో కొనసాగుతాయని ఆయన తెలిపారు. హైదరాబాద్లో మరో దారుణ ఘటన జరిగింది. బంజారాహిల్స్ కానిస్టేబుల్ శ్రీకాంత్ పై బీర్ బాటిల్తో బైక్ రేసర్ ఖాజా దాడి చేశాడు. ఒమేగా హాస్పిటల్స్ రోడ్ వద్ద ఒక కారును నిందితుడు ఢీకొట్టాడు. ఈ క్రమంలో కారు డ్రైవర్, ఖాజా ఇద్దరు మధ్య వాగ్వాదం జరిగింది. డ్యూటీ నిమిత్తం అదే రూట్లో వస్తున్న కానిస్టేబుల్ శ్రీకాంత్ ఇద్దరినీ వారించే ప్రయత్నం చేశాడు. దీంతో కానిస్టేబుల్ శ్రీకాంత్ పై పక్కనే ఉన్న బీర్ బాటిల్తో బైక్ రేసర్ దాడి చేశాడు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. కెనడాకు చెందిన ప్రఖ్యాత వ్యోమగామి క్రిస్ హార్డ్ఫీల్డ్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి ఒక ఆసక్తికరమైన వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. జపాన్కు చెందిన వ్యోమగామి కోయిచి వాకాటా ఐఎస్ఎస్లోని జాక్సా మాడ్యూల్ బేస్బాల్ ఆడుతున్నారు. ఈ సందర్భంగా హార్డ్ఫీల్డ్ ఈ వీడియోను ట్యాగ్ చేస్తూ జపాన్లో బేస్బాల్ పట్ల ఉన్న ప్రేమను చెప్తూ జపాన్ ప్లీజ్ గ్రేట్ బేస్బాల్ అని సరదాగా వ్యాఖ్యానించారు. మండుటెండల్లో విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసుల కష్టాలను ఉన్నతాధికారులు గుర్తించారు. చెన్నైలోని అవడి సిటీ పోలీసులు ఎయిర్ కండిషన్ హెల్మెట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవి -15 డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని, 10 డిగ్రీల సెల్సియస్ వెచ్చదనాన్ని ఇవ్వగలవు. వీటిని ధరించిన వారి మెడ క్రింది భాగం కన్నా తల భాగంలో 3 రెట్ల చల్లదనాన్ని ఇస్తాయి. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అసంఘటిత కార్యక్రమాలు బహిరంగంగా నిర్వహిస్తే వారిని, ఆ సంఘటనను మీ ఫోన్లో బంధించి మాకు పంపండి, దానికి బదులు ప్రైజ్ పట్టండి అంటూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆఫర్ ప్రకటించారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కాకపోతే ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడిన మాటలు ఆయన నియోజకవర్గానికే పరిమితమా లేక రాష్ట్రం మొత్తానికా అనేది తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్ నగర్లో జరిగిన ఘటన హృదయాన్ని కదిలించింది. అధికారులు బుల్డోజర్తో అక్రమ కట్టడాలను కూల్చుతుంటే 7 ఏళ్ల బాలిక అనన్య పక్కనే ఉన్న గుడిసెలోకి పరిగెత్తింది. ఎగిసిపడే మంటలను పట్టించుకోకుండా చిన్నారి గుడిసెలోకి వెళ్లి స్కూల్ బ్యాగ్ను తెచ్చుకుంది. నేను నా బ్యాగును తెచ్చుకోకపోతే నా చదువు ఆగిపోయేది అని అనన్య చెప్పింది. ఐపీఎల్ -2025లో భాగంగా సోమవారం లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్లో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగుతుండగా ఢిల్లీ తరఫున బ్యాటింగ్ చేస్తున్న కుల్దీప్ యాదవ్ను లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ సరదాగా క్రీజులో నుంచి నెట్టేసి ఆ తరువాత స్టంప్స్న బంతితో కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో రిషబ్ పంత్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. డేవిడ్ వార్నర్ గారిని పట్టుకొచ్చారు. ఈ డేవిడ్ వార్నర్ నిన్న క్రికెట్ ఆడవయానంటే ఆట్లాడు దొగ్గమ్ముడాడు, మామూలుడు కాదండి వీడు. వార్నర్ ఈ వార్నింగ్. I love David Warner. I love his cricket. David Warner love our films.
లవ్ అవర్ యాక్టింగ్. సో మేము నాకు తెలిసి ఒకళ్ళకి ఒకళ్ళం బాగా క్లోజ్ అయిపోయాం. ఏది ఏమైనా ఈ జరిగిన సంఘటన మిమ్మల్ని ఏదైనా మనసు బాధ పెట్టున్నట్టయితే ఎవరినైనా తెలియకుండా, నేను నిజంగా ఉద్దేశపూర్వకంగా అన్నది కాదు కాబట్టి, అయినా కూడా ఐ ఫీల్ వెరీ సారీ. నేను మీ అందరికీ సారీ చెప్తున్నాను. అలాంటిది ఇంకెప్పుడు జరగకుండా సీఎం చంద్రబాబు ఉచిత ఇళ్లపై కీలక ప్రకటన చేశారు. 5 ఏళ్లలో అర్హులైన వారందరికీ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. గ్రామాల్లో 3, పట్టణాల్లో 2 సెంట్ల ఇంటి స్థలం కేటాయిస్తామని కలెక్టర్ల సదస్సులో చెప్పారు. ఇప్పటికీ స్థలం పొందినవారు కోరిన విధంగా ఇంటి పట్టాలు, నిర్మాణానికి ఆర్థిక సాయం అందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.